అవర్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత మాది బ్లాగ్. నేను ఆల్ ఆఫ్ సడన్ బయటకు వచ్చాము సండే ఈరోజు, అండ్ సండే ఆఫ్టర్నూన్ బ్లాగ్ చేయాలనుకోలేదు, కానీ ఆల్ ఆఫ్ సడన్ కెమెరా తీసేసుకొని నేను బ్లాగింగ్ చేసేస్తున్నా. సో ఈరోజు మేము ఏమేమి చేస్తామో అంతా మీకు చూపిస్తాము యాజ్ యూజువల్గా. సో రిమోట్ ఎక్స్పైరీ 10/20/33. అప్పటి వరకు మనం కొన్న వస్తువు కూడా ఉంటుందో లేదో తెలియదు, కానీ బ్యాటరీస్ అయితే ఎక్స్పైరీ ఉంది, వారంటీ. ఈ రాగి చెంబు తీసుకోవాలనుకుంటున్నా, కానీ 140 రూపీస్ ఉంది. ఇదే నేను డిమార్ట్లో 70 రూపీస్కి చూసిన. లెట్స్ సీ. అండ్ మనకి దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది బాగుంది, కానీ నేను కాస్ట్ తెలీదు. 235 అంట కాస్ట్. బాగున్నారు. సప్త శనివార వ్రతం చేయడానికి ఇది పర్ఫెక్ట్, కానీ 235 ఉంది కాస్ట్. ఇంత చిన్నది కాస్ట్ ఇంతే ఉంటాయా బయట కూడా? నాకు కొంచెం కామెంట్స్లో చెప్పండి. నేను ఇక్కడ నాకు ఎక్కువ అనిపిస్తుందా? మిగతా అయితే అన్నీ ఉన్నాయి. మమ్మీ మ్యాచ్ బాక్సెస్ తీసుకోనా? బాక్స్ ఉంది, ధూపం, సాంబ్రాణి, అగరబత్తులు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్కి షిఫ్ట్ అవ్వం. అండ్ ఇది వచ్చేసి ఉషోదయ మా ఇంటి దగ్గర. అండ్ మా ఇల్లు ఎక్కడో చెప్పను కాబట్టి ఇది ఒక బ్రాంచ్. కావాల్సినవి ఇక్కడ ఏం లేదు కోనుకుంటా. స్టేషనరీ మేబీ, స్టేషనరీ కూడా ఏం లేదు నాకు కావాల్సినవి. ఓహోహో, మీరైతే ఈ గ్యాప్లో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఏదైనా ఉంటే కమెంట్ చేయండి. మీరు అసలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అయిపోద్ది. ఇక్కడ గొడవ అవుతుంది ఉషోదయ స్టాఫ్ మధ్యలో. ఇక్కడ ఏసీ ఉంది కానీ గైస్, ఇక్కడ సెర్లాక్ ఉంది. నాకు ఫుల్ ఇష్టం చిన్నప్పటి నుంచి తినడం, కానీ మమ్మీ నన్ను ఫుల్ తిడుతుంది. మమ్మీ సెర్లాక్ తీసుకున్నా, మమ్మీ పర్మిషన్ ఇచ్చింది. సో చెక్ అనమాట. నేను యాడ్లే బీబీ క్రీమ్ 120 మమ్మ. తీసుకో, ట్రై చేయి. యూ క్యాన్ ఫర్ బ్యూటీ అండ్ బ్రైట్నింగ్ ఫేస్ పౌడర్ అలాంగ్ విత్ బీబీ క్రీమ్ ఇది. సో బీబీ క్రీమ్ రాసుకునే అవసరం. వీటన్ యాపిల్ చెర్రీ అంట 295. దీంతో నాకు బిర్యానీ వచ్చేస్తుంది. ఇంకా సమ్మర్ షాపింగ్ చేద్దాం. సమ్మర్కి కావాల్సిన సరుకులు. అండ్ మీకోసం అయితే నేను బ్యూటిఫుల్ వీడియోస్ అయితే ఏమంటారు కాన్సెప్ట్ రాసుకున్నా. అండ్ ప్రాబబ్లీ పోస్ట్ చేస్తాను. మంచి వీడియోస్ వస్తున్నాయి. స్కిన్ కేర్, హెయిర్ కేర్, అన్ని సమ్మర్ కేర్ వీడియోస్. స్నాక్స్. నాకు హాస్పిటల్లో ఫుల్ ఆకలి అవుతుంది, చాలా అంటే చాలా ఆకలి వేస్తుంది. అయిపోయినాయి, తినేసిన. 25. ఐఎమ్ షూర్ మమ్మ 25 రూపీస్. సో ఇట్లాంటి చిన్నవి తీసుకుంటే నాకు యూజ్ అవుతాయి తినడానికి. ఇది 10 రూపీస్ ఉంది, ఇది కూడా తీసుకుంటా 10 రూపీస్. సో నాకు హాస్పిటల్లో పోస్టింగ్స్ ఉన్నాయి, దానివల్ల అన్ని ఫ్లోర్స్ ఎక్కి దిగేసరికి నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. రోజు క్యాంటీన్లో ఏమంటాం, డ్రై క్యాంటీన్లో, అది హెల్త్కి కూడా అంత మంచిగా కాదు. ఇది కూడా మంచిగా కావు, కానీ ఇది అట్లీస్ట్ బెటర్ కదా, ఎక్కువసేపు ఉంటాయి ఆకలి అవ్వకుండా. పచ్చళ్ళు. మీరు పచ్చడి పెట్టుకున్నారా? మా అమ్మ అయితే పెట్టేస్తుంది మ్యాంగో పచ్చడి. నూడిల్స్ అన్న తీసుకోవాలని ఆలోచిస్తున్నా, మ్యాగీ అవి, కానీ నేను తినను. బేసికల్లీ నాకు ఇష్టం ఉండదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చేసుకోవడం రాదు, సెకండ్ నాకు ఇష్టం ఉండదు, థర్డ్ నేను సిక్ అవుతా తింటే. సో కానీ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలని లేనప్పుడు, మమ్మీకి ఓపిక లేనప్పుడు చేసుకోవడం బెస్ట్. కానీ సిక్ అవ్వడం కంటే తీసుకోవడం ఉండడం బెస్ట్. కప్స్, అంబ్రెలాస్ మమ్మ. అంబ్రెల్లా కాస్టా
ఇది చాలా పెద్దగా ఉంది. ఓహో సరే నార్మల్ ఒక అంబ్రెల్లా 330 రూపీస్ అంట. 330 రూపీస్. పెద్దగా ఉన్నాయి అవి. సో దీనికన్నా నేను డిమార్ట్లో చూసాను, లైక్ మనకి ఫలూడా మిక్స్, బాదం మిల్క్ మిక్స్, లైక్ బాదం మిల్క్ ఎక్కడైనా ఉంటుంది కానీ ఫలూడా మిక్స్ అట్లాంటి డ్రింక్స్ మిక్స్ వస్తున్నాయి. షోజాలో లేదు. యాక్చువల్గా డిమార్ట్ వెళ్ళాలి కానీ ఫుల్ రష్ ఉంటుందని చెప్పి వెళ్ళలేదు. వచ్చి ఏం తీసుకుంటాము. లోకల్ అయితే తీసుకున్నాను. నాకు ఇంకా తినబుద్ధి అవుతుంది పప్పుచారు చేసుకుని. చిట్టి ముత్యాలు ఇవి. చిట్టి ముత్యాలు 270 బిర్యానీ చేయడానికి. పులావ్ సరే తీసుకోనా అంత బరువు ఉంది. ఏది అన్ని 3 అది 100 షుగరేనా? అది షుగరే, 1 kg షుగర్. టూ తీసుకున్నా. మా ఇంట్లో కొంచెం షుగర్ ఎక్కువనే పడుతుంది. ఇంకా సీడ్స్ కూడా దొరకట్లేదు. ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి. పప్పులు, వాల్నట్స్. అప్పట్లో తినేదాన్ని 370 రూపీస్. బ్రెయిన్ పెరగాలని, కానీ ఎంత కూడా పెరగలేదు నా బ్రెయిన్. సో మానేసిన నేను. లేదు అదే చూస్తున్నా. సబ్జా సీడ్స్ అంట. సరే మనం ఒక లుక్ అయితే ఇద్దాం. చియా సీడ్స్, మిస్ట్రీ, డబుల్ బీన్స్, రాస్మా, దాల్చిని, ఇలాచీ, లాంగ్, ఫ్లాక్స్ సీడ్స్. చెప్పాను కదా వాల్నట్స్ తిన్నా కూడా బ్రెయిన్ పెరగలేదని. సో డ్రింక్స్ అయితే ఏది తీసుకోను, ఏది తీసుకోవాలని కూడా లేదు. అన్ని 2 కాస్టే, ప్లస్ దాని బదులు హెల్త్ కూడా పాడవుతుంది. అండ్ ఇవి ఉన్నాయి హెల్త్కి మంచిగా. అవి ఇంట్లో సారీ ఇవి కాదు, ఇవి మంచిగా పెట్టదు. అండ్ ట్యాన్ కూడా 30 రూపీస్ అండి. నేను చిన్నగా ఉన్నప్పుడు 2 రూపీస్ ఉంటుండే. మమ్మీ యూ వాంట్ ఐస్ క్రీమ్? యా మేబీ అది విల్ యూ. అది పింక్ సాల్ట్ తీసుకున్నావా? మమ్మ విచ్ ఐస్ క్రీమ్ డూ యూ వాంట్? డబ్బా తీసుకున్నా, కోన్స్ తీసుకున్నా. సో డబ్బా we have Amul and fruity nut. కసాటా చాక్లెట్ ఉంది. కసాటా చాక్లెట్ అన్ని కసాటా చాక్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రూటీ నట్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇక్కడ కూడా మ్యాంగో, క్వాలిటీ వాల్స్ది మ్యాంగో ఉంది. మిల్క్ కేక్ ఐస్ క్రీమ్ ఉంది. వెనిల్లా ఉంది. అండ్ ఇక్కడ వెనిల్లానే ఉంది. రోస్టెడ్ ఆల్మండ్స్ ఉంది. చాక్లెట్ బ్రౌనీ. మమ్మీకి చాక్లెట్ నచ్చదు అండ్ ఐ లవ్ చాక్లెట్, బట్ మమ్మీకి ఇష్టమైనది తీసుకున్నాం కదా. మిల్క్ కేక్ ఐస్ క్రీమ్ అంట. సంథింగ్ ఇట్స్ మస్ట్ బి డిఫరెంట్. సో 275 రూపీస్. 180 క్వాలిటీ వాల్స్ది. ఇది 210, 235. సో ఐ విల్ టేక్ దిస్. నా కాస్ట్ ఆల్సో మ్యాటర్ సమ్టైమ్స్. 20 పీస్ లెక్కలు చేయాలి. ఇది కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. 180 రూపీస్. మ్యాంగో ఎక్స్పైరీ కూడా ఉంది. లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమైనా తింటున్నాం. మేబీ ఫ్రెంచ్ ఫ్రైస్ మమ్మీకి చాలా ఇష్టం. మమ్మ నా మన అవి అయిపోయినాయి కదా. సో ఐ థింక్ అది దీనికి అనమాట. ఇది ఇంట్లో ఎక్కువ వస్తాయి, అవి చూసి తీసుకుంటా. అండ్ ఇదంతా 169, 170. అండ్ ఇది 120. ఏదో తీసుకునే బదులు ఇది తీసుకుంది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఓ ఇక్కడ కూడా మనకి
ఇంకొక బ్రాండ్ ఉంది లైక్ ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్. కానీ తక్కువ రేట్ లేదు వస్తుంది. ఇన్ని తీసుకున్నాను, బై 1 get 1 free. ఇది బెస్ట్ మాకు. ఇంట్లో పాలకూర ఉందా? పన్నీర్ చేసుకోండి. టు హ్యావ్ పన్నీర్. టూ 200 grams ఇది. ఎన్ని గ్రామ్స్ చూడాలి? ఇది 180 grams, ఇది 200 grams. ఇది తీసేసుకోండి. ఓకే రైట్. ఇప్పుడైతే బిల్లింగ్ చేపించేసి మనం బయటికి వెళ్ళాక ఐల్ రికార్డ్. ఇక్కడ బిల్ ఫ్రీగా అయినందుకు స్క్రాచ్ కార్డ్స్ వచ్చాయి. దాన్ని స్క్రాచ్ చేసి ఇవి 2 ఫ్రీగా వచ్చినాయి. ప్లీజ్ కార్ గలీజ్గా ఉన్నాయి అనుకోకండి. ఫుల్ చెత్త ఉంది ఇప్పటికైతే. కార్ వాష్కి నాకు టైం దొరకట్లే. సర్కిల్ అయిపోయినాయి. అండ్ దెన్ నౌ we are going to స్టోన్. ఎందుకు అక్కడ ఫోన్ పెడుతున్నానో నాకు తెలియదు. ఒకటి చెప్తా, ఇక్కడ 1 gram గోల్డ్ అన్నారు. మేము ఇప్పటికీ 4 times స్క్రాచ్ చేసినాం. జంతికలు కోకులు తప్ప ఏం రాలేదు. ఫస్ట్ టైం రైస్ వచ్చినాయి. ఫైనల్గా మేము పాటకు వచ్చాము మమ్మీ చెప్పుల కోసం. నేను ఆల్రెడీ రీసెంట్గానే చెప్పులు అన్న 1500 పెట్టి ఇక్కడ సేమ్ ఇవే చెప్పులు అక్కడ కూడా ఉన్నాయి. ఎప్పుడు బాటాలో రెగ్యులర్గా ఎందుకు అనిపిస్తుంది నాకు. ఏం అనుకోకండి, నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. చాలామంది ఉన్నారు ఇంకా ప్లస్ షోరూమ్ అంతా సైలెంట్ ఉంది. సో కాబట్టి నేను మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. మామూలు చెప్పులు అవి ఇవి మమ్మీ చూస్తున్నా అండ్ మేబీ ఇది కూడా చూసాను అనుకుంటా. ఇంకేం చూసాను అని తెలియదు. నాకు ఒకటి నచ్చినాయి కానీ మమ్మీ అబ్బా బోర్ కొడుతుందంటే ఇక నాకు సంబంధం లేదు. ఇది చూడు మెత్తగా ఉంది అది ఫుల్. సైజ్ ఏది ఉండదు మమ్మీ, మనం కొనుక్కోవాలి. ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు కదా, మంచి గ్రిప్ ఉంది దీనికి. సరే గైస్, నా సెలెక్షన్ సూపర్. ఇగో ఇది కూడా ఉంటుంది. అలా ఒక చెప్పు ఒక సైజులో వస్తే ఇంకో చెప్పు ఆ సైజులో రాదు. ఇది ట్రై చేయాలి. నేను ఇక్కడ ఉన్నా అండ్ లైటింగ్ లేదు ప్రాపర్గా. నీకేం నచ్చిందో చెప్పు. ఓకే ఫైనల్లీ మమ్మీకి బాటాలో సైజ్ దొరకలేదు. మమ్మీ సైజ్ చెప్పులు ఎక్కడ దొరకవు. అదేంటో పాపం, వెరీ సాడ్, సో సాడ్ థింగ్స్ అయితే మమ్మీతో. ఇప్పుడు మమ్మీ ఎక్కడికి? బ్లూ స్టోన్ జ్యువెలరీ. బ్లూ స్టోన్కి వెళ్దాం. వెళ్ళాక మిగతా బ్లాగ్ చేస్తాం. ఫైనల్లీ బ్లూ స్టోన్కి వచ్చాము. మమ్మీ వెళ్తుంది, నాకేమో ఓపిక లేదు కానీ వెళ్ళాలి తప్పదు. ఇది వచ్చేసి యశ్వనగర్ బ్రాంచ్ బ్లూ స్టోన్. సో ఇక్కడ నియర్ బై ఉంటుంది. మమ్మీకి అప్పుడు మాట్లాడాలి కూడా అయిపోతుంది, అంత క్లోజ్ మమ్మీ. ఈ షాప్ వాళ్ళకి ఎప్పుడైతే కూడా కొంటూ ఉంటుంది. అయిపోయింది బ్లూ స్టోన్ వర్క్, వచ్చేసినాము బ్లూ స్టోన్ నుంచి. అండ్ యాజ్ యూజువల్ మమ్మీ ఏం తీసుకోలేదు. ఎందుకు
నచ్చలేదు అసలు. సో ఇప్పుడైతే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళబోతున్నాము. అంటే ఎగ్జిబిషన్ ఉందో లేదో తెలీదు, కానీ యూజువల్గా ఈ యశ్వంత్ నగర్ గ్రౌండ్లో అయితే మీకు లోకల్స్కి అయితే తెలుస్తుంది ఎప్పుడు ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది. ఇప్పుడు ఉంటుందో లేదో తెలియదు. చూడడానికి కాకుండా పల్లీలు తినడానికి వెళ్తాను. రైట్, మా మమ్మీ తింటుంది, నేను తిన్నాను. సో వెళ్ళి చూసేద్దాం. సో గైస్, ఇప్పుడైతే నేను కాఫీ కోసం వచ్చాను అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంగ్ విత్ కాఫీ. ఫ్రెంచ్ ఫ్రైస్ మామ్ ఫేవరెట్ అండ్ కాఫీ కూడా మామ్ ఫేవరెట్. లైక్ ఇక్కడ ఒక చిన్న క్యూట్ కేఫ్ హైదరాబాద్ అని ఉంటుంది. లైక్ కాస్ట్ చాలా చీప్ అండ్ టేస్ట్ అయితే ఎక్సలెంట్. కార్లోకి వెళ్ళక ఓకే అండి. సచ్ అ నైస్ వెదర్, సూపర్ వెదర్. మంచి ఇట్లా మేము దిగంగానే గాలి వచ్చింది. ఇప్పుడైతే మేము కాఫీ తాగేసాం, ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాం అండ్ నా ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. ఇది నేను నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. నేను ఇప్పుడు 21 years. నాకు తెలిసి నేను 4 years నుంచి వస్తున్నట్టున్నాను. నాకు 4 years ఉన్నప్పటి నుంచి కదా. నేను నిన్ను తీసుకొచ్చా, ఇప్పుడు నువ్వు సో ఇది ఎప్పుడు మారింది ఏంటంటే ఈ కప్పులు చిన్నప్పటి నుంచి ఇవే కప్స్ ఉన్నాయి, ఇంకెప్పుడు మారలే. క్యూట్ ఉన్నాయి కానీ. సో నాకైతే జుంకాస్ కొనుక్కోవాలని ఉంది, కానీ వీళ్ళు 150 to 100 చెప్తే ఇంకా నేను టాటా బై బై చెప్పేస్తాను వాళ్ళకి. సో జుంకాస్ చూద్దాం ఒకసారి. डबल है ये नीचे आता ये ऐसे అండి మేమైతే ఎగ్జిబిషన్ అయిపోయింది, ఐ మీన్ మా షాపింగ్ అయిపోయింది, అంతా తిరిగినాం. మమ్మీ సారీ ఇంకా బ్లౌజ్ పీస్ కొనుక్కుంది అండ్ నా కాఫీ ఇక్కడే ఉంది. నేను కొనుక్కోలేదు, నాకేం నచ్చలేదు. ఇప్పుడైతే డైరెక్ట్ ఇంటికి. ఇంకా నాకు ఇంట్లో కూడా చాలా వర్క్స్ ఉన్నాయి, రికార్డ్ రాసుకోవాలి, చాలా వర్క్స్ ఉన్నాయి. రేపటికి రెడీ అవ్వాలి కాలేజ్కి. మేబీ ఎండ్ చేస్తానేమో ఇక్కడే, లేదంటే ఇంటికి వెళ్ళి ఎండ్ చేస్తున్నామో. మధ్యలో ఏమైనా చేస్తామో మమ్మీ. ఇంకెక్కడికైనా వెళ్ళేది ఉందా? మిర్రర్ కొనుక్కోవాలి, మిర్రర్ ఒకటి కొనుక్కోవాలి. సో నేను అది కూడా బ్లాగ్ని అక్కడే క్రీమ్ కలర్ మిర్రర్. లెట్స్ గో. 2000 years later. ఓకే అండి, నేనైతే ఇంటికి వచ్చేసాను. నేను బ్లాగ్ చేయడం మర్చిపోయాను, ఎందుకంటే మమ్మీకి అర్థం కాదు కదా. అద్దం మొత్తం షాప్స్ అన్నీ క్లోజ్ ఉండే అనమాట. సో మేము ఎక్కడ ఆపలేదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ మినీ వ్లాగ్. చిన్నగానే ఉంటుంది అనుకుంటున్నా, ఎడిట్ చేశాక తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, టేక్ కేర్, స్టే హ్యాపీ. సైనింగ్ ఆఫ్.